హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము థర్డ్ క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాము లెసన్ వైజ్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఈ లెసన్లో ఉన్న మనము ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను ఏమంటారు? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఆ నుండి ఔ వరకు అచ్చులు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది చూడండి. అలాగే బిరానా అంటే ఏమిటి? బిరానా అంటే మీనింగ్ ఏంటి? బిరానా అంటే ఏంటి చెప్పండి? వేగంగా. బిరానా అంటే అర్థం ఏంటి? వేగంగా. అలాగే క్రింది వాటిలో అచ్చుతో మొదలు కాని పదంని గుర్తించమని చెప్పమన్నారు. ఏంటి ఏంటి చెప్పండి? కళ. కళ అనేది అచ్చుతో మొదలు కాని పదం. అలాగే ఈ క్రింది వాటిలో హల్లులతో మొదలు కాని పదంని గుర్తించమని అడిగారు. హల్లులతో మొదలు కాని పదం ఏంటి చెప్పండి? ఆలం. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ గురించి చూద్దాము. ఒక వస్తువును సూచించే దానిని గుర్తించండి. ఏంటి? ఒక వస్తువును దేంతో గుర్తిస్తారు? ఒక వస్తువు అని అంటే ఏంటి? ఏకవచనం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది చూడండి. ఏకవచనము. నెక్స్ట్ కౌరవులు ఎంతమంది? కౌరవులు ఎంతమంది? కౌరవులు ఎంతమంది? 100 మంది కదా, 100 మంది. నెక్స్ట్ పాండవులలో మధ్యముని గుర్తించండి. పాండవులలో మధ్యములు ఎవరు? భీముడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు. వీరిలో మధ్యములు ఎవరు చెప్పండి? మధ్యములు ఎవరు? అర్జునుడు. ఎవరు? అర్జునుడు. అలాగే ఫోర్త్ ఏంటి? కౌరవులలో పెద్దవాడిని గుర్తించండి. కౌరవులలో పెద్దవాడు ఎవరు? ధర్మరాజు, దుర్యోధనుడు, భీముడు, దుశ్శాసనుడు. వీటిలో ఎవరు కౌరవులలో పెద్దవాడు? ఎవరు? దుర్యోధనుడు. ఎవరు? దుర్యోధనుడు పెద్దవాడు. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. పలక అనే పదంకి బహువచనంని గుర్తించండి. పలక. ఫలకలు, పలకలు, పలుకలు. చూడండి ఫిఫ్త్ దాంట్లో ఏంటి? పలక అనే పదం బహువచనం ఏంటి? పలుకలు, పలకలు. థర్డ్ వన్. నెక్స్ట్ థర్డ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరంని గుర్తించండి. క్రింది వాణిలో అల్ప ప్రాణాక్షరం ఏంటి? అల్ప అంటే ఒత్తు పలికేవా, ఒత్తు లేకుండా పలికేవా? తేలికంగా పలికేవి కదా అల్ప ప్రాణాక్షరాలు. దీంట్లో ఏంటి అల్ప ప్రాణాక్షరము? జ. నెక్స్ట్ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంని గుర్తించండి. మహాప్రాణాక్షరం ఏంటి? జ, థ, ప, భ. ఏంటి అల్ప ప్రాణాక్షరము? థ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా అనే బాలగేయాన్ని రచించింది ఎవరు? ఎవరు చెప్పండి? శేషం లక్ష్మీనారాయణాచార్య, నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య, గురజాడ అప్పారావు, ఫోర్త్ వన్ వేముగంటి నరసింహాచార్య. ఎవరు చెప్పండి? అమ్మ మనకు దైవంరా, అమ్మ ప్రేమ రూపమురా అనే బాలగేయంని రచించింది ఎవరు అని అంటే వేముగంటి నరసింహాచార్య గారు. నెక్స్ట్ క్రింది వాణిలో అల్ప మహాప్రాణాక్షరాలలో సరికాని జతను గుర్తించమని చెప్పారు. ఏంటి అల్ప మహాప్రాణాక్షరంని గుర్తించడం? కలం, శంఖం, కటకం, కంఠం, తబల, కథ, పలక, బల్పం. సరికాని జతను గుర్తించమని చెప్పారు. సరికాని జత ఏంటి ఇక్కడ? పలక, బలపం. నెక్స్ట్ క్రింది వాటిలో మహాప్రాణాక్షరంతో ప్రారంభమయ్యే పదంని గుర్తించండి. మహాప్రాణాక్షరంతో ప్రారంభమయ్యే పదంని గుర్తించండి. ఏంటి? దయ, గంట, పించం, ఘంటం. ఏంటి మహాప్రాణాక్షరం అంటే ఏంటి? ఒత్తుతో పలికేవి కదా. ఏంటి ఇది? ఘంటం. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఏంటి? మన పండుగలు. మన పండుగలలో ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. చైత్రమాసంలో మొదటి రోజును ఏ పండుగను జరుపుకుంటారు? చైత్రమాసంలో మొదటి రోజు ఏ పండుగను జరుపుకుంటారు చెప్పండి? ఏ రోజు? శ్రీరామనవమి, సంక్రాంతి, ఉగాది, దసరా. ఏ పండుగను జరుపుకుంటారు మొదటి రోజు? ఉగాది. నెక్స్ట్ విజయదశమి రోజు ఏ చెట్టును పూజిస్తాము? విజయదశమి రోజు ఏ చెట్టును పూజిస్తాము? తులసి, మారేడు, జమ్మి, మర్రి. విజయదశమి రోజు ఏ చెట్టును పూజిస్తాం మనము?
జమ్మి అని చెప్పుకున్నాం కదా లెసన్లో, జమ్మిని పూజిస్తాము. నెక్స్ట్ బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాం? బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాం చెప్పండి. 8, 8 డేస్, 7 డేస్, 9 డేస్, 11 డేస్. ఎన్ని రోజులు జరుపుకుంటాం? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 9 డేస్. అలాగే క్రింది వాటిలో ఏ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటాము? ఇది కూడా చెప్పాను లెసన్లో, ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఏ పండుగను త్యాగానికి ప్రతీకంగా జరుపుకుంటాం? ఏంటేంటి? సంక్రాంతి, క్రిస్మస్, మొహరం, శివరాత్రి. దీంట్లో ఏది త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ వచ్చేసి మనకు మొహరం. మొహరం అనేది జరుపుకుంటాం. నెక్స్ట్ సంవత్సరంలో డిసెంబర్ 25న, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఏ పండుగను జరుపుకుంటాము? ఏంటి? సంక్రాంతి, క్రిస్మస్, మొహరం, శ్రీరామనవమి. ఏ పండుగను జరుపుకుంటాం? డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకుంటాము. నెక్స్ట్ చైత్రమాస శుద్ధ నవమి నాడు ఏ పండుగను జరుపుకుంటాము? శుద్ధ నవమి నాడు ఏ పండుగను జరుపుకుంటాము? శ్రీరామనవమి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ. ఏ పండుగను శుద్ధ నవమి నాడు అని అంటే దాంట్లోనే ఉంది ఆన్సర్, చూడండి, శ్రీరామ నవమి. నెక్స్ట్ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా జరుపుకునే పండుగను గుర్తించండి. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఉగాది, సంక్రాంతి, దీపావళి, విజయదశమి. ఏ ఫెస్టివల్ జరుపుకుంటాము మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా? రైట్ ఆన్సర్ ఈజ్ సంక్రాంతి. నెక్స్ట్ దీపావళి పండుగను మనం ఈ క్రింది రోజున జరుపుకుంటాము. దీపావళి పండుగను మనం ఈ క్రింది రోజున జరుపుకుంటాం. ఎప్పుడు దీపావళి పండుగ? అశ్వయుజ శుద్ధ అమావాస్య నాడున, అశ్వయుజ బహుళ అమావాస్య, కార్తీక బహుళ అమావాస్య, కార్తీక శుద్ధ పౌర్ణమి. ఏ రోజున జరుపుకుంటాము చెప్పండి. అశ్వయుజ బహుళ అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటాము. అలాగే క్రింది వాటిలో గిరిజనుల పండుగను గుర్తించండి. గిరిజనుల పండుగ ఏంటి? ఉగాది, బొడ్డెమ్మ, బతుకమ్మ, తీజ్. గిరిజనుల పండుగ ఏంటి? చూడండి ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th, తీజ్ పండుగను గిరిజనుల పండుగను గుర్తిస్తారన్నమాట. అలాగే తీజ్ పండుగ సమయంలో ఉపయోగించే బుట్టలను ఏ తీగతో అల్లుతారు? తీజ్ పండుగ రోజు బుట్టను తయారు చేస్తారు కదా, అది ఏ తీగతో అల్లుతారు? చూడండి, మల్లె, వెంపల్లి, దుసేరు, గుమ్మడి. ఏ తీగతో చెప్పండి? దుసేరు తీగతో బుట్టలను అల్లుతారు. అలాగే తీజ్ పండుగ కింది పండుగను పోలి ఉంటుంది. ఏ పండుగ? చూడండి, బతుకమ్మ, గణేష్ చతుర్థి, దీపావళి, బొడ్డెమ్మ. ఏ పండుగను పోలి ఉంటుంది తీజ్ పండుగ? చెప్పండి. బతుకమ్మను పోలి ఉంటుంది. అలాగే పండుగ సమయంలో బుట్టలలో వేయడానికి ఏ ధాన్యంను ఉపయోగిస్తారు? ఏ ధాన్యము? వరి, పెసలు, బొబ్బర్లు, పెసలు. చెప్పండి. చూడండి క్వశ్చన్ ఒకసారి. పండుగ సమయంలో బుట్టలలో వేయడానికి ఏ ధాన్యంని ఉపయోగిస్తారు? చెప్పండి. క్రింది పండుగల సమయంలో బుట్టలో వేయడానికి ఏ ధాన్యంని ఉపయోగిస్తారు తీజ్ పండుగ సమయంలో? దేన్ని అంటే గోధుమలు. ఇక్కడ మిస్టేక్స్ పడ్డట్టున్నది. గోధుమలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటి? గోధుమలతో, దుసేరు తీగలతో బుట్టలు చేస్తారు కదా. అలాగే ఈ క్రింది పండుగలలో ఈ పండుగను మనం 9 రోజులు జరుపుకోము. ఏ పండుగ నాడు మనం 9 రోజులు జరుపుకోము? క్వశ్చన్ చూడండి, జరుపుకోము. ఏ పండుగ? బతుకమ్మ, దీపావళి, బొడ్డెమ్మ, దీపావళి. ఏ పండుగ అంటే దీపావళి పండుగను మనం 9 రోజులు సెలబ్రేట్ చేసుకోము. అలాగే పండుగలలో ప్రాధాన్యతను కలిగి ఉన్న చెట్టును గుర్తించండి. ఏంటి? జమ్మి చెట్టు, గుమ్మడి చెట్టు, వెంపల్లి చెట్టు, తంగేడు చెట్టు. ప్రత్యేకంగా ఉన్న పండుగలలో ప్రాధాన్యత ఉన్న చెట్టును గుర్తించండి. ఏంటి? బొడ్డెమ్మ పండుగ ప్రాధాన్యత కలిగి ఉన్న చెట్టును గుర్తించండి. ఏంటి చెట్టు అది? చెప్పండి. వెంపల్లి చెట్టున 14th వన్ వెంపల్లి చెట్టు. నెక్స్ట్
కాకుల లెక్క కాకుల లెక్క లెసన్లలో చూడండి, కూర్చున్నాడు అనే క్రియాపదం బహువచనంను గుర్తించండి. కూర్చున్నాడు అనే పదానికి బహువచనం కూర్చుంది, కూర్చోండి, కూర్చున్నారు, పైవన్నీ. ఆన్సర్ ఏంటి మనకు చెప్పండి? థర్డ్ వన్ కూర్చున్నారు బహువచనం. ఈ క్రింది వాక్యంలో లేని మహాప్రాణాక్షరంను గుర్తించండి. ఏంటి అంటే సాధనముల వల్ల పనులు సులభంగా సాధిస్తాముంది. దీనిలో మహాప్రాణాక్షరంని లేని మహాప్రాణాక్షరంని గుర్తించండి. ఏంటి మహాప్రాణాక్షరం లేనిది? ఫ. నెక్స్ట్ లేగ దూడ లెసన్ 6th లెసన్ చూడండి. 6th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ఆవు, మేకే, గేదె, ఎద్దు. ఏది వేరుగా ఉంది దీంట్లో వచ్చేసి మనకు చెప్పండి? ఎద్దు అనేది డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన పదాన్ని గుర్తించండి. సయ్యాట, 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 సియాట. చూడండి ఏది కరెక్ట్ ఉంది? సయ్యాట. యాకు దీర్ఘము, యావొత్తు, టా. ఇక్కడ టాకు దీర్ఘం ఉంది, ఇక్కడ టాకు దీర్ఘం లేదు. చూడండి ఇక్కడ టాకు దీర్ఘం లేనిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th లెసన్ నీటి అందాలు. చూడండి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది? ఏ జిల్లాలో ఉంది లక్నవరం చెరువు? వరంగల్ రూరల్, జయశంకర్ జిల్లా భూపాల్పల్లి, ములుగు మండలం, వరంగల్ అర్బన్. ఎక్కడ ఉంది చెప్పండి? వరంగల్ జిల్లాలో ఉంది కదా లక్నవరం. నెక్స్ట్ లక్నవరం చెరువులో ఉన్న దీపాల సంఖ్య నేను ఈ లెసన్లో చెప్పాను చూడండి. 3, 13, 11, 15. ఎన్ని మొత్తం? 13 ద్వీపాలు. మొత్తం ఎన్ని? 13 ద్వీపాలు ఉన్నాయి. కుంటల జలపాతం యొక్క ఎత్తు ఎంత? కుంటల జలపాతం యొక్క ఎత్తు ఎంత? 170 అడుగులు, 155 అడుగులు, 160 అడుగులు, 145 అడుగులు. ఎంత? 145 అడుగులు. నెలుగు. నెక్స్ట్ తెలంగాణ కాశ్మీరంగా ప్రసిద్ధి చెందిన జిల్లాలను క్రింది వాటిలో ఏది? చూడండి కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్. దీన్ని తెలంగాణ కాశ్మీరంగా పిలుస్తున్నారు. ఏ జిల్లా అని చెప్పాను నేను? ఆదిలాబాద్. ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీరంగా పిలుస్తారు. ఏంటి? ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీరిగా ప్రసిద్ధి పొందిన జిల్లా అన్నమాట. రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి పొందిన కుంటల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల. ఏ జిల్లాలో ఉంది చెప్పండి? ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల. ఏ జిల్లాలో ఉంది? ఎత్తైన జలపాతం ప్రసిద్ధి పొందిన కుంటాల జలపాతము. కుంటాల జలపాతము ఎక్కడ ఉంది? నిర్మల్. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం ఏంటి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఏంటి? నాకు లెసన్లో ఉంది ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కదా, అదే ఆన్సర్ వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అలాగే క్రింది వాటిలో భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒకటి మిస్ అయింది. థర్డ్ వన్ తెలంగాణ. క్రింది వాటిలో భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్, కలకత్తా, మహారాష్ట్ర, తెలంగాణ. ఎక్కడుంది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో ఉంది. నెక్స్ట్ ఇక్ష్వాక రాజులు నాగార్జున కొండకు ఏమని నామకరణం చేశారు చెప్పండి? విజయభువనం, మంత్రకూటం, మంత్రపూరి, విజయపూరి. ఏ పేరు పెట్టారు ఇక్ష్వాక రాజులు నాగార్జున కొండకు? విజయపూరి అని పేరు పెట్టారు. నెక్స్ట్ కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 1955లో శంకుస్థాపన చేసిన తొలి భారత ప్రధాని ఎవరు? తొలి భారత ప్రధాని ఎవరు? గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ. ఎవరు కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955లో?
శంకుస్థాపన చేసిన భారత తొలి ప్రధాని ఎవరు మనకు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ టైం శంకుస్థాపన చేశారు. నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏ మతంని వ్యాప్తి చేసింది? ఏ మతము? హిందూ, జైనం, బౌద్ధ, ముస్లిం. ఏ మతంని? బౌద్ధ మతంని. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి అని చెప్పారు. ఇది గ్రామర్ పార్ట్లో ఉంది, చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్లో మీకు తెలుస్తుంది. క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. మందారం, గులాబీ, కలువ, మల్లెలు. ఏంటి వేరుగా ఉంది? ఆన్సర్ ఏంటి? మల్లెలు. నెక్స్ట్, ఆనకట్ట, వ్యవసాయం, నది, కాలువలు అనే పదాలలో క్రమంని రాయండి అని చెప్పారు. క్రమంగా ఉన్నది ఏంటి చూడండి. ఆనకట్ట, వ్యవసాయం, నది, కాలువ. నెక్స్ట్ వ్యవసాయం, కాలువ, నది, ఆనకట్ట. నది, ఆనకట్ట, కాలువలు, వ్యవసాయం. నది, ఆనకట్ట, వ్యవసాయం, కాలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు? నది, ఆనకట్ట, కాలువలు, వ్యవసాయం. ఫస్ట్ నదుల నుంచి వాటర్లోకి వస్తే ఆనకట్ట, తర్వాత కాలువల నుంచి వ్యవసాయం, ఈ విధంగా అన్నట్టు. క్రింది వాటిలో దీర్ఘాక్షరం ప్రారంభం కాని పదాలను గుర్తించండి. ఆట, ఉయ్యాల, ఓడ. ఒకటి దీర్ఘాక్షరం కానిది, స్టార్ట్ కానిది ఏంటి? ఒకటి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th లెసన్ చూడండి. మతిమరుపు ఈగ. మతిమరుపు ఈగలో జతపరచడం ఇచ్చారు, చూడండి. పటపట మెరవడం, నెక్స్ట్ గలగల అని రావడం, ఇక్కడ నడవడం, తలతల పారడం, గబగబా కొరకడం. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమేమి చూడాలి లెసన్ చూడండి. క్రింది వాటిలో సరిగా రాయబడిన పదానంను గుర్తించండి. సరిగా రాయండి పదంని గుర్తించండి. ఏంటి? చామంతి. సీతాఫలం, టోపీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కడ ఈజ్ తప్పు. నెక్స్ట్ వేమన శతకం చూడండి. ఈ ఉర్విలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. గీత గీసిన పదం యొక్క అర్థం ఏమిటి? ఉర్వి అంటే ఏంటి? మీనింగ్ చెప్పాను కదా, ఉర్వి అంటే భూమి. నెక్స్ట్ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కాని దానిని గుర్తించండి. ఏంటి ద్విత్వాక్షరం అంటే? దానికదే హల్లుకి ఒత్తు ఉండడము. ఇక్కడ ఏంటి? అర్థము. రాకి తావొత్తుంది. అర్థం ఈజ్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ మంత్లో. 27, 28, 29, 30. ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అని ఇచ్చారు ఇక్కడ. ఎన్నో రాష్ట్రంగా మనకు చెప్పండి. ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రము? 29 ఈజ్ ఆన్సర్. క్రింది వాటిలో సంయుక్త అక్షరం కాని దానిని గుర్తించండి. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు చెప్పండి. ఒక హల్లుకి ఒకటి కంటే రెండు హల్లు ఒత్తులు రావడం, చేరడం వల్ల దానిని ఏమంటారు? వేరువేరుగా ఉండడం సంయుక్త అక్షరం. క్రింది సంయుక్త అక్షరం కాని పదంని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ పాలబుగ్గ. సేమ్ ఉంది, గాకి గావొత్తు, అది ద్విత్వాక్షరం అవుతుంది. తోటతల్లి పాఠ్యాంశ రచయిత ఎవరు? తోటతల్లి పాఠ్యాంశ రచయిత ఎవరు? గురుజడ అప్పారావు, వేముగంటి నరసింహాచార్యులు, సి నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు. ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకు? సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్రింది వాటిలో సంయుక్త అక్షర పదంని గుర్తించండి. సంయుక్త అక్షర పదం ఒకటి కంటే ఎక్కువ హల్లు ఒత్తులు ఏంటి? ఒకటి కంటే ఎక్కువ ఏంటి చెప్పండి? సంస్కృతం, వస్త్రం, ఈర్ష, రాష్ట్రం. చెప్పండి. ఈర్ష, రాష్ట్రం. క్రింది వాటిలో సంయుక్తాక్షర పదము ఏంటి? సంస్కృతం. క్రింది వాటిలో సంశ్లేష అక్షరాలు కలిగిన పదాన్ని గుర్తించండి.
సంశ్లేష అక్షర పదంని గుర్తించండి. ఏంటి సంశ్లేష అక్షరం? థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్ సామర్థ్యం. నెక్స్ట్ 13th మహాత్ముడు లెసన్ ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. మహాత్మా గాంధీ ఏ రోజున జన్మించాడు? 1869 నవంబర్ 2, 1863 అక్టోబర్ 2న, 1869 అక్టోబర్ 2న, 1868 అక్టోబర్ 2న. ఏ రోజున? 1869 అక్టోబర్ 2న జన్మించాడు. గాంధీ తాత అసలు పేరు ఏంటి? ఏంటి అసలు పేరు? ఇది అందరికీ తెలుసు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నెక్స్ట్ గాంధీ గారి జన్మ రాష్ట్రం ఏంటి? గాంధీ గారి జన్మ రాష్ట్రం ఏంటి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి మనకు గుజరాత్. నెక్స్ట్ 14th లెసన్ చూడండి. చెట్టు కోరిక. క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కానిది ఏంటి? ద్విత్వాక్షర పదం కానిది ఏంటి మనకు? ద్విత్వాక్షరం దానికదే ఒత్తు. థర్డ్ వన్ వర్షం ఈజ్ కానిది. క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం కానిది? హస్తం, ఉత్కృష్టం, సూర్యుడు, సత్వం. ఆన్సర్ వచ్చేసి ఏంటి? క్రింది వాటిలో సంయుక్తాక్షరం పదం కానిదేది? సత్వం. క్రింది వాటిలో సంశ్లేషణ అక్షరం పదం కానిది? అగత్యుడు, విస్తృతం, జోష్ణ, సామర్థ్యం. ఏంటి చెప్పండి? సంశ్లేష అక్షరం కానిది విస్తృతం. నెక్స్ట్ చూడండి. బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రచించింది ఎవరు? చెప్పండి. సినారే, వేముగంటి నరసింహాచార్యులు, దాశరథి కృష్ణమరంగాచార్యులు, కపిలవాయి, లింగమూర్తి. ఆన్సర్ ఏంటి? బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి కపిలవాయి లింగమూర్తి గారు బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రచించారు.